అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ కె ప్రియాంకారమ్మ, గైనకాలజిస్ట్, షకీనాస్ ట్రూ లైఫ్ హాస్పిటల్, కొవ్వూరు. ప్రెగ్నెన్సీలో తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన విషయాలు ఏంటి? మొట్టమొదటిగా హైడ్రేషన్ అనేది ప్రెగ్నెంట్ ఉమెన్కి చాలా అవసరం. మినిమం 3 నుంచి 4 లీటర్ల నీళ్ళు అనేది ప్రతిరోజు ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోవాలి. అండ్ డాక్టర్ అడ్వైస్ చేసిన ప్రకారం మందులు క్రమం తప్పకుండా తీసుకోవాలి. అండ్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఏదైతే డాక్టర్ ఇస్తారో అది ఆన్ టైంలో వేయించుకోవాలండి. మినిమం 15 to 20 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ సన్ ఎక్స్పోజర్, అంటే 6 నుంచి 8 గంటల మధ్యలో ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు సన్ ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది వైటమిన్ డి ప్రొడక్షన్కి చాలా అవసరమండి. ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రతి ఒక్కరూ కూడా డైలీ 7 నుంచి 9 గంటలు స్లీప్ అనేది చాలా అవసరమండి. అండ్ అన్లెస్ అదర్వైజ్ ఇండికేటెడ్ ప్రెగ్నెంట్ పీపుల్ అందరూ కూడా రెగ్యులర్ బేసిస్లో వాళ్ళు బేసిక్ వర్క్ అనేది చేసుకోవచ్చు. అండ్ డైలీ యాక్టివ్గా ఉండాలి. అండ్ ఒక 30 మినిట్స్ ఆఫ్ వాకింగ్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఒకవేళ కొన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఆర్ కొన్ని కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్లో డాక్టర్ బెడ్ రెస్ట్ అడ్వైస్ చేస్తే వాళ్ళని మినహాయించి అందరూ రెగ్యులర్గా యాక్టివ్గా ఉండాలండి. 4th మంత్ దాటిన తర్వాత ఎడం వైపు తిరిగి పడుకోవడం అనేది చాలా అవసరం. ఒకవేళ వాళ్ళు ఏదైనా డిస్కంఫర్ట్ ఉంటే కుడివైపు అయినా పడుకోవచ్చు, కానీ స్ట్రైట్గా మాత్రం పడుకోవడం అవాయిడ్ చేయండి. అండ్ కొంచెం మందికి డైలీ బేసిస్లో వర్క్ వల్ల దేనివల్ల అయినా ట్రావెల్ చేయాల్సిన అవసరం రావచ్చు. సో వాళ్ళు తప్పనిసరిగా ప్రొటెక్టివ్ కేర్ అనేది యూస్ చేసుకోవాలి, లైక్ సీట్ బెల్ట్ ఆర్ హెల్మెట్. ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.